హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. లేచారా? రండి, మరి 7 గంటలైంది కదా. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ మాట కోసం ఈ ఉదయ కాలంలో నీ సన్నిధిలో కనిపెడుతుండగా నీ పరిశుద్ధ లేఖనాలలో మా హృదయ అవసరతలు తీరునట్లుగా మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం, దేవుని వాక్యం బలమైనదండి. మనకెంతో అవసరమైనది. దేవుని మనస్సును మనం ఎరగాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని శక్తిని మనం తెలుసుకోవాలంటే ఆయన పరిశుద్ధ లేఖనాలను మనం పఠించాలి. అందులో ఉన్న సత్యాలను గ్రహించాలి. దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోవడానికి, దేవుని మహిమను తెలుసుకోవడానికి, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఎరగటానికి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని విశ్వాసంతో చదివిన వాడు దేవుణ్ణి హత్తుకుంటాడండి. ఈ రోజుల్లో మనకి చాలా కలవరాలు కలుగుతున్నాయి. ఎక్కడ చూసినా కలవరం అంటే కంగారు, భయం, యాంగ్జైటీ, ఆతృత, ఏంటంటే ఏం జరుగుద్దో ఏమవుద్దో అనే ఒక ఒత్తిడి ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది. గమనిస్తే సగటు మనిషి ఏదో ఒక కొరతతో, ఒక కొరత అనుకోండి, పోనీ 1 కాకపోతే 2, 2 కాకపోతే 3 కొరతలు 10 ఉండొచ్చేమో కావాలంటే, కానీ మేలులు లేక నీకు ఉన్నవి మరి అనేకమై ఉండుండొచ్చు. 90 విషయాలు నీకున్నాయి, కానీ 10 విషయాలు లేవు. 90 విషయాలు ఉన్నవన్న దానిని బట్టి ఆనందించకుండా లేని దాన్ని బట్టి చింతిస్తున్నాం. వల్లనే మనం అంతకంతకీ చెప్పాలంటే కృషించిపోతున్నాం. ఆ యొక్క చింత, ఆ భయం, ఆ దిగులు మనకి అనారోగ్యాలకు అదే కారణం, మానసిక ఆందోళనలకు అదే కారణం, డిప్రెషన్కి అదే కారణం, నిద్ర పట్టకపోవడానికి అదే కారణం, అరగకపోవడానికి అదే కారణం, మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉండకపోవడానికి అదే కారణమని తెలుస్తుంది. ఒత్తిడికి గురైన వ్యక్తి అన్ని విషయాల్లో కూడా గందరగోళంగా ఉంటాడు, కంగారుగా ఉంటాడు, భయంగా ఉంటాడు, బాధతో ఉంటాడు, తొందరపడుతూ ఉంటాడు. మీరు ఎలా ఉన్నారో తెలియదు, కానీ కొంతమంది అయితే అసలు ఏది పట్టించుకోకుండా ఏదేమైనా పర్వాలేదని ఊరుకుంటారు. కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, ఒక తండ్రి, ఒక తల్లి, ఏంటండి, ఒక అధికారి, ఒక సంఘ కాపరి, నిజమైన భక్తి కలిగిన వ్యక్తులైతే వారికి ఉన్న బాధ్యతలు నెరవేర్చడానికి ఒత్తిడిలు గురవుతూ ఉంటారు. ఏంటి మనకి అంతటికీ భయం అని మొత్తం మీద తీసుకుంటానండి. ఇవాళ మొత్తం మీద అనేకమైన ఒత్తిడిలకి, భయాలకు, గొడవలకు, హత్యలకు, కోర్టు కేసులకు, రకరకాల మిస్అండర్స్టాండింగ్స్కి, అన్నిటికీ మూలమేంటో తెలుసండి మీకు? చెప్పండి చూద్దాం. డబ్బు 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 డబ్బు. ఎక్కడ చూసినా డబ్బుల విషయమే. ఇవాళ పేపర్ డబ్బుల కంటే డిజిటల్ డబ్బులు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు నాణేలే ఉండేవి, వెండి, బంగారు నాణేలు ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు పేపర్స్ ప్రింట్ చేయటం మొదలుపెట్టాక ఆ నాణ్యాలు వాడకం మొత్తం ఇంచుమించు తగ్గిపోయినట్టే. అక్కడ 1, 2 కనపడుతున్నాయి అనుకుంటా. ఇక కొన్ని రోజుల్లో ఈ పేపర్స్ కూడా ఉండమని అంతా డిజిటల్ మయమే అని. డిజిటల్ మనీ అయితే ఏ గొడవ ఉండదు అనుకుంటున్నారే, కానీ దానివల్ల ఇప్పుడు ఎన్ని గొడవలు వస్తున్నాయో మనం వింటున్నాం కదా. దాని వలన ఎంత మోసాలు జరుగుతున్నాయో గమనిస్తున్నాం కదా. అసలు ఈ మోసాలని ఎందుకు? ఈ డబ్బు సంపాదన ఎందుకు? డబ్బు ఉంటేనే కదండి ఏదైనా చేయగలం. డబ్బు కావాలి. దేనికి కావాలి? తినటానికి కావాలి, తాగడానికి కావాలి, కొనుక్కోవడానికి కావాలి. సరిపోద్దా? తిండి గుడ్డ ఉంటే చాలా అండి. అంతకంటే మనుషుడికి ఇంకా ఆశలు, అది కొనాలి, ఇది కొనాలి.
వస్తు వాహనాలు, ఆస్తులు. ఒక వాహనం ఉంటే చాలదా? ఒక ఇల్లు ఉంటే చాలదా? ఆహా, అంతకంటే బెటర్ హౌస్ కొనాలి. ఇక్కడొకటి అక్కడొకటి. ఏంటండి మనుషుడికి అత్యాశ. దీని గురించి ఇంకా ఇవాళ లోన్స్ దొరుకుతున్నాయి, క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనుషుడు ఎంతగా ఆడంబరంగా తన స్థాయికి మించి అనేకమైనవి సంపాదించుకోవాలని ఆత్రుత పడుతూ వాటి విషయంలోనే కంగారు పడుతున్నాడు. ఈ మధ్యలో, ఈ ఒత్తిడి మధ్యలో తన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటున్నాడు, తన మనస్సాక్షిని పాడు చేసుకుంటున్నాడు, తన భక్తి పాడైపోతుంది. తనకు నెమ్మది లేదన్న సంగతి మనుషుడు గమనిస్తాం లేదండి. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మనం డబ్బును కాదండి నమ్మాల్సింది, లోకాన్ని కాదు నమ్మాల్సింది, వస్తు వాహనాలు కాదు మనకు కావాల్సింది. మనకి ఏం కావాలో మనకంటే మన దేవునికి బాగా తెలుసు. ఒక పసిబిడ్డ పుట్టేటప్పటికీ ఆ బిడ్డ నోరు తెరిచి ఏమన్నా అడుగుతుందా అండి? ఆ పసిబిడ్డ నాకు డ్రెస్ కొను, నాకు డైపర్స్ కొను, నాకు ఉయ్యాల కొను, నాకు బంగారపు గొలుసేయి, నాకు పాలపీక కొను, నాకు పాల బాటిల్ కొనిపెట్టు అని ఏమన్నా అడుగుతుందా? ఆ బిడ్డ అడగాల్సిన అవసరమే లేదు. ఆ బిడ్డకు కావాల్సినవి అన్ని తల్లిదండ్రులు ఇస్తున్నారు కదా, మన పరలోకపు తండ్రి. ఆయన బిడ్డలమైన మనకు కావలసినవన్నీ ఇవ్వడా? మనం అడిగి ఊహించిన వాటికంటే అన్నీ ఆయన సిద్ధపరిచే దేవుడని మనం చదువుతున్నాం కదా. కానీ మనం నమ్మని మూలాన మనమే ఏదో సంపాదించుకుందామని తాపత్రయపడుతున్నాం. దేవుని వాక్యం చెబుతుంది మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి, అన్యజనులు వీటన్నిటిని గురించి విచారింతురు. వీటన్నిటి గురించిన విచారం విశ్వాసం లేని వారికి, వీటన్నిటి గురించిన విచారం లోకస్తులకి. నువ్వు పరలోకపు తండ్రి బిడ్డగా మారినప్పుడు, నువ్వు దేవుని బిడ్డగా మారినప్పుడు, నీ తండ్రి పరలోకంలో ఉన్నాడని, సర్వశక్తి కలిగిన సమృద్ధి కలిగిన దేవుడని నువ్వు విశ్వసించినప్పుడు, ఈ తిండి, ఈ వస్త్రాలు, ఈ వస్తువుల గురించి చింతించుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని వాక్యంలో ఉందండి. మనం ప్రశాంతంగా దేవుని మీద మన భారం వేసి పడుకుంటే మన అవసరతలన్నీ తీర్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం వచ్చింది. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇహలోకపు తల్లిదండ్రులకు పసిబిడ్డకి ఏం కావాలో తెలిసినప్పుడు పరలోకపు తండ్రికి తన బిడ్డలకి ఏం కావాలో తెలియదా? తెలుసు. ఆయన నమ్మిన వారు పస్తుండరు, బెచ్చమెత్తుకోరు. వాక్యం చెప్తుందండి. దావీదు అంటున్నాడు, నేను చిన్నవాడిగా ఉంటే ఇప్పుడు పెద్దవాడైనా నీతిమంతుల బిడ్డలు భిక్షం ఎత్తుకోవడం నేను చూడలేదు. లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోవడం చూశాను, కానీ నీతిమంతుల దేవునికి భయపడే వారి యొక్క బిడ్డలు, వారే కాదు వారి బిడ్డలు కూడా అడుక్కు తినడం నేను చూడలేదు. దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నటన్నిటికీ ఆశీర్వాదం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ అనుగ్రహిస్తాడు. ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి అని మనం కూర్చుంటే కుదరదు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి. పొద్దున లేచిన వెంటనే దేవుని కొరకు, దేవుని సన్నిధిలో, పరలోక రాజ్యంలో ఎలా జీవించాలని అన్నది తెలుసుకున్నట్లుగా దేవుని రాజ్యము ఉంది అని విశ్వసిస్తూ ఆ రాజ్య వారసుడిగా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. చూడసారా ఆ నేరస్తుడు శిలువపై ఉన్న ప్రభుతో. అలాగూ మనం ఉదయం లేచినంటేనే నేను పరలోక రాజ్య వారసుడు అన్న సంగతి, ప్రభువా నీ రాజ్య వారసుడిగా నన్ను ఉంచన్న సంగతి, నా పేరు నీ జీవగ్రంథంలో రాసుకున్నామన్న సంగతి, నా దేవుని ముందు నేను యథార్థంగా ఉండాలన్న సంగతి మనం గ్రహించుకోవాలి. ఆ రాజ్యం వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. ఇక్కడ క్రీస్తులాగా మారినప్పుడే, ఆయన రక్తంలో కడగబడినప్పుడే, ఆయనకి ఇష్టలుగా బ్రతికినప్పుడే ఆయన రాజ్య వారసులు అవుతాం. నా నీతిని, రాజ్యాన్ని
మొదట వెతకండి. నీతి న్యాయాలు కలిగి జీవించాలి మనం. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు జీవించి పరలోకంలో వెళ్దామంటే అది కుదరదండి. ఆ ధనవంతుడు తను ఇష్టం వచ్చినట్టు జీవించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. కానీ లాజరు మనస్సాక్షి నిమిత్తమై దేవుని యందు భయభక్తులు కలిగి వస్త్రాలు లేకపోయినా, తిండి లేకపోయినా, అనారోగ్యంగా ఉన్న తన నీతిని కాపాడుకున్నాడు, మనస్సాక్షిని కాపాడుకున్నాడు. పరలోకం ఉందని, ఈ లోకం శాశ్వతంగా దాన్ని నమ్మాడు కాబట్టి ఆయన రాజ్యంలోకి వెళ్ళి తండ్రి అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చోవడం చూస్తాం. అయితే ఆ ధనవంతుడు బహుగా సుఖిస్తూ ఈ లోకమే సర్వస్వం అనుకుని సంపాదించుకుందామని ఆశతోటే ఉన్నాడు. కానీ ఈ లోకం విడిచినప్పుడు భయంకరమైన అగ్నిగంధకములతో పడ్డే గుండంలో యాతన పడ్డాడని బైబిల్ చెప్తుంది. నా నీతిని, రాజ్యాన్ని వెతకండి. పొద్దున్న లేచినట్టునే ఏం తిందామా, ఏం తాగుదామా కాదు. ఈరోజు ఏం దేవుడు నాతో చెప్తాడా, ఈరోజు దేవుని కొరకు నేను ఏం చేయాలా, దేవుని కొరకు ఎలా నీతిగా బ్రతకాలా, పరిశుద్ధంగా ఉండాలా అనే ఆశ మనకుంటే, మీరు ప్రార్థించుకొని మీ మనస్సాక్షిని చక్కబెట్టుకుంటే, దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు. ఇంకో వచనం కూడా చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరతను తీర్చును. కోరికలు చాలా ఉంటాయండి, అవసరాలు కొన్నే ఉంటాయి. మనం ఎన్నో కోరుకుంటుంటాం, కానీ మనకు కావలసినవి కొన్నే ఉంటాయి. నీ కోరికలన్నీ తీరుస్తాను అని ప్రభు అంటలేదేమో, కానీ నువ్వు కోరి అన్నీ ఇస్తాను అని అనలేదు. కానీ నీ అవసరతలన్నీ, వాట్ ఈజ్ నీడెడ్, నీకు అవసరమైన దాన్ని నేను ఇస్తానన్నాడు. బతకాలంటే బిర్యానీ అక్కర్లేదండి, పప్పన్నం కూడా పర్వాలేదు, సరిపోతుంది. అసలు పప్పన్నం తిన్న వాళ్ళే 70-80 సంవత్సరాలు బతుకుతున్నారు. ఈ బిర్యానీలు తిన్నవాళ్ళు క్యాన్సర్లని, అల్సర్లని, నహానా తిప్పలు అవుతున్నారు. కాబట్టి దేవుడికి తెలుసు, నువ్వు రోజు బిర్యానీ అడిగినా కూడా నీకు వారానికి 2 రోజులు బిర్యానీ ఇచ్చి 4 రోజులు పప్పన్నం ఇస్తాడంటే ఒకవేళ అది నీ ఆరోగ్యాన్ని కొరకే, నీ మేలు కొరకే, నీ మంచి కొరకే. నువ్వు 1 కోటి రూపాయలు అడుగుతావు, నీకు అవసరం లేదు. నువ్వు 1,00,000 రూపాయలనే హ్యాండిల్ చేయలేవు, నీకు 1 కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తావు? మోసపోతావు, నష్టపోతావు. ఒకడు ఎవరైనా చంపేస్తాడు నా 1 కోటి రూపాయల కొరకు. కాబట్టి అది నీకు మంచిది కాదు. అందుకని నీకు ఇవ్వడం, నీకు సామర్థ్యం ఎంత ఉందో అంత ఇస్తాడు. నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. అవసరాలు తీర్చేవాడండి మన ప్రభు. అవసరాలు మనం ఏవి అని అర్థం చేసుకుంటే మన జీవితంలో ఎప్పుడు తృప్తిగా ఉంటామండి. ప్రసంగిలో అన్నాడు, ఒకడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే వాడికి మించినటువంటి ధన్యుడు ప్రపంచంలో భాగ్యవంతుడు మరొకడు లేడు అని. ఎన్నో ఉండే ఏమీ తినలేని పరిస్థితుల కంటే ఉన్నది సంతృప్తిగా తిని జీర్ణించుకోగలిగితే అది మేలే కదా. ఎంతమంది మీరు సమృద్ధిగా భోజనం చేయగలుగుతున్నారు? మీకు నీడుంది, గూడు ఉంది, ఇల్లు ఉంది, చిన్న ఇల్లు, అద్దిల్లు, సొంత ఇల్లు, చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు. ఎంత పెద్ద ఇల్లు ఉంది, ఎంత పెద్ద బెడ్ ఉంది అనేది ముఖ్యం కాదు కదా. ఎంత బాగా నిద్రపోతున్నారు, ఎంత ఆనందంగా తినగలుగుతున్నారు. ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు, నన్ను అడుగు, నీ అవసరతలు అన్నీ తీరుస్తాను. నీకు ఏది ఎప్పుడు కావాలో అది అప్పుడు ఇస్తాను. ఆశీర్వాదం అంటే ఎన్నో కలిగి ఉండటం కాదండి, ఏది ఎప్పుడు కావాలో అది కలిగి ఉండటం. ఎన్నో ఉన్నా కూడా అవసరమైనప్పుడు లేకపోతే, ఒక్కటి లేకపోతే నువ్వు కొరతలో ఉన్నట్టే కదా. దాని బదులు ఏమీ లేకపోయినా ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు నీకు దొరుకుతూ ఉంటే అంతకంటే మించిన ధన్యత ఏంటండి? యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. దీనిని గురించి చింతించకండి. ముఖ్యంగా డబ్బు విషయమై దిగులు పెట్టుకోకండి, భయం పెట్టుకోకండి, ఆశ పెట్టుకోకండి. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. డబ్బు ఇస్తాడు, ఏది ఎప్పుడు కావాలో ఎంత కావాలో అంత ఇవ్వగలిగిన
మన పరలోకపు తండ్రిని నమ్మండి. నీ మేలు కొరకు సమస్తమును ఆయన చేసేవాడని విశ్వసించండి. ప్రతి చిన్నదానికి దుఃఖపడుతూ కూర్చోక, ఒక విధమైన ఆతృతకు చోటివ్వక, నా దేవుడు ఉన్నాడు, నా ప్రతి అవసరత తీరుస్తాడు, నా ప్రభువు ఉన్నాడు, నాకు కావలసినవి చూసుకుంటాడు అన్న విశ్వాసంతో సంతృష్టి కలిగి జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒకసారి మమ్మల్ని చూడయ్యా. ఎంతోమంది ఒక్క పూట ఆహారం లేని వారు ఉండగా మాకు సమృద్ధిగా 3 పూటల ఆహారం ఇచ్చావనే కృతజ్ఞత దయచేయి. ఎంతోమంది దిగంబరత్వంలో చలిలో ఉంటుండగా మాకు ఎన్నో వస్త్రాలు ఇచ్చావన్న కృతజ్ఞత దయచేయి తండ్రి. అనేకులు ఆరోగ్యం లేక వేదన పాలవుతుండగా మాకు ఒక పూట ఆహారం లేకపోయినా తట్టుకునే శక్తిని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు. నిన్ను స్తుతించటకు సహాయం చేయి. లేని వాటి కొరకు చింతించక, ఉన్న వాటిని బట్టి నిన్ను స్తుతించటకు, మా ప్రతి కోరికను, ప్రతి విన్నపాన్ని నువ్వు వింటున్నావు, కానీ మా అవసరతలన్నీ తీరుస్తావని, మేలే కానీ కీడు చేయని ప్రభువుగా ఉన్నావన్నది మేము నమ్ముటకు, అనవసరమైన విషయాలలో చింతిస్తూ కూర్చోక, ఆనందిస్తూ నిన్ను స్తుతిస్తూ నీ యందు విశ్వాసంలో వృద్ధి చెందినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థుతుల భారాలు 954041 వరకు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లో వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం గుర్తుపెట్టుకోండి. ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి వాళ్ళ శుక్రవారం కదండి ఉపవాస ప్రార్థన కన్వర్ట్ చర్చిలో నుంచి మీకు లైవ్ ఇవ్వబడుతుంది. మాతో పాటు ఏకీభవించి ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా మనల్ని బలపరుస్తుంది. ఉచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేయుడును గాక.